సింగరేణి గనులకు రాజకీయ నాయకుల తాకిడి రోజురోజుకు పెరుగుతుందట. కార్మికుల మద్దతు కోసం నాయకులు బొగ్గుబాయి బాట పడుతున్నారట. వారి సమస్యలు పరిష్కరిస్తామని బయలెల్లుతున్నారట. అసలు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో వారికి అండగా నిలిచే పార్టీ ఏది? ఇంతకీ వారి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. తెలంగాణకే తలమానికంగా పిలువబడే సిరుల మాగాణి సింగరేణి. సింగరేణి తెలంగాణ 6 జిల్లాల్లో 11 ఏరియాల్లో వ్యాపించి ఉంది. అయితే ఎన్నికల్లో సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని పార్టీలు హామీల మీద హామీలిస్తున్నారు. కానీ గెలిచిన తర్వాత వారి సమస్యలపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మారుపేర్ల సమస్య, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యను కార్మికులు ప్రధాన సమస్యగా పరిగణిస్తారు. వారి సమస్యలను ఆసరాగా చేసుకున్న రాజకీయ పార్టీలు తమకు మాయమాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందుతున్నారని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలపై కార్మికులు గుర్రుగా ఉన్నారట. ఇక రాజకీయ పార్టీలు సింగరేణిపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు కార్మికుల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు కోల్ మైన్స్ బాట పట్టడంతో సింగరేణిలో రాజకీయం వేడెక్కిందట. పార్టీలు ఇప్పుడు కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో పడటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరికొన్ని రోజుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బొగ్గుబాయి బాట పట్టగా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు సైతం గనుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత సైతం గనులపైనే విస్తృతమైన ప్రచారం చేస్తున్నారట. ఇందుకోసం మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతాన్ని ఎంచుకోవటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒక కార్మిక సంఘానికి కవిత గౌరవ అధ్యక్షురాలుగా ఉండటం, సింగరేణి ప్రాంతం నాయకులతో ఆమెకు పరిచయాలు ఉండటంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కవిత ఇక్కడి నుంచే పోటీ చేసే ఆలోచన ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం సింగరేణిలో గుర్తింపు సంఘంగా కొనసాగింది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు అనేక హామీలిచ్చింది. గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో వాటిని నెరవేర్చలేదని టీబీజీకేఎస్ పై సింగరేణిలో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని కార్మికుల అసంతృప్తి కూడా నెలకొని ఉంది. ఇప్పటికే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం పదవీకాలం ముగియటంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దాని అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ సింగరేణిలో గుర్తింపు సంఘంగా రాలేదు. దీంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావటం లేదని కార్మిక వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ బొగ్గుగని సంఘ నాయకులతో కలిసి బొగ్గు గనులపై కార్మికులను కలుస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే సింగరేణిలో ఉన్న లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కూడా. ప్రతిపక్షాల ఆరోపణలకు అధికార పార్టీ వర్గాలు కూడా ఘాటుగానే బదులు ఇవ్వటం జరుగుతోంది. అంతేకాదు స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2 రోజుల పాటు సింగరేణి ప్రాంతంలో పర్యటించారు. అలాగే సింగరేణి కార్మికులకు, పిల్లలకు కారుణ్య నియామక పత్రాలు అందించడంతో పాటు కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టారట. మరోపక్క కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాయిబాట పట్టారు. సింగరేణి వ్యాప్తంగా పర్యటిస్తూ కార్మికుల సమస్యలపై గలమెత్తుతున్నారట. సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సింగరేణిలో 40,000 టన్నుల బొగ్గు నిలువలు మాయం వెనుక ఉన్నదెవరో తేల్చాలి అంటూ ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బొగ్గు నిలువల మాయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోతే ఉద్యమాలు చేస్తాము అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇక ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను అధికార వర్గాలు కొట్టిపారేస్తూ వస్తున్నాయి. బొగ్గు నిలువలు మాయమంటూ వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తుందట. ఇందులో ఎలాంటి మాయా లేదు, మంత్రం లేదు. దీనిపై ఎటువంటి విచారణకైనా తాను సిద్ధము అంటూ మంత్రులు ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తూనే మరోవైపు కోల్ బెల్ట్ నేతలు, స్థానిక ఎమ్మెల్యేలు సింగరేణి సమస్యలపై దృష్టిని సారించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సింగరేణిలో బొగ్గు అంటుకొని రాజకీయ వేడి తగులుకుంటోందట. మొత్తానికి సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో కార్మిక సంఘాలు యాక్టివ్ మోడ్లోనికి వచ్చేశాయి. రానున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచి తీరాలని, రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు సింగరేణిలో పట్టు బిగించాలని ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దృఢ సంకల్పంతో ఉన్నాయి. మరోవైపు గతంలో సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సేనా చీఫ్ కవిత సైతం సింగరేణిలో తమ సత్తా చాటాలని ముందుకు సాగుతోందట. మరి సింగరేణి చీకటి సూర్యులు ఎవరిని అక్కున చేర్చుకుంటారు, ఏ సంఘానికి పట్టం కడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు మాత్రమే వేచి చూడాలి.